2.95 లక్షల కోట్ల బడ్జెట్. సంక్షేమం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, సాగునీటి పారుదలకు అధిక నిధులు. 6 గ్యారంటీలకు ప్రాధాన్యం. శాసనసభలో నేడు ఓట్ ఆన్ అకౌంట్. రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో శనివారం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో తొలి 3 నెలల కాలానికి సంబంధించిన కేటాయింపులే బడ్జెట్లో ఉన్న ఏడాదికి మొత్తానికి అంచనాలు ప్రకటిస్తారు. ప్రస్తుతం ఏడాది 2023-24కు సంబంధించి 2023 ఫిబ్రవరిలో 2.90 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే నిర్దేశిత లక్ష్యాల మేరకు ఆదాయాలు రాకపోవడంతో సవరించిన అంచనాల ప్రకారం ఇది 2.50 లక్షల కోట్ల వరకు ఉంటుందని తాజా సమాచారం. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాదికి వాస్తవిక రియలిస్టిక్ అంచనాలతో బడ్జెట్ ప్రవేశపెట్టాలని ఆర్థిక శాఖకు కొత్త ప్రభుత్వం సూచించింది. వచ్చే ఏడాది 2024-25కి బడ్జెట్ అంచనా 2.95 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్ల వరకు ఉండే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కొత్త ప్రభుత్వ ప్రాధాన్యాల ప్రకారం అత్యధికంగా సంక్షేమ రంగానికి 40,000 కోట్లు, వ్యవసాయ రంగానికి 30,000 కోట్లు, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖకు 30,000 కోట్లు, సాగునీటి పారుదలకు 29,000 కోట్లు, విద్యుత్ శాఖకు 18,000 కోట్ల వరకు కేటాయింపులు ఉండవచ్చని తెలుస్తోంది. పన్నులు, ఆదాయం లక్ష్యాలు చేరుకోక గత ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల్లో అంటే ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు పన్నుల ఆదాయం ఆశించిన స్థాయిలో రాలేదు. ఉదాహరణకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా 18,500 కోట్లు ఆదాయం వస్తుందని లక్ష్యంగా పెట్టుకోగా 10,654 కోట్లే వచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలో లక్ష్యంలో తొలి 9 నెలల్లో 68.68% ఆదాయం రాగా ఈ ఏడాది అదే కాలానికి 57.59% మాత్రమే రావడం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని అక్టోబర్, నవంబర్ నెలల్లో ఆదాయం ఆశించిన మేరకు రాలేదు. అమ్మకపు పన్ను లక్ష్యం 39,500 కోట్లు గాను తొలి 9 నెలల్లో 56.33% అంటే రూపాయలు 22,250 కోట్లు మాత్రమే వచ్చింది. గత ఏడాది 67.18% వసూలు కాగా ఈ ఏడాది అంతకన్నా 10.85% తగ్గింది. మరోవైపు గత బడ్జెట్లో కేంద్రం నుంచి 41,259 కోట్లు వస్తాయని అంచనా వేయగా అందులో 15% వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇలా పన్నుల ఆదాయం ఆశించిన విధంగా రాకపోవడం, కేంద్రం గ్రాంట్లు తక్కువగా రావడం వంటి కారణాల వల్ల సవరించిన బడ్జెట్ అంచనాలు 2.90 లక్షల కోట్ల నుంచి 2.50 లక్షల కోట్లకు తగ్గవచ్చని తెలుస్తుంది. దీన్ని బట్టి కొత్త బడ్జెట్ అంచనాలను రూపొందించారు. ఈ ఏడాది సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాల తగ్గుదల వంటి కారణాల వల్ల సేవల రంగంలో వృద్ధి రేటు తగ్గవచ్చని అంచనా. రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు గతేడాది 16.3% నమోదవగా ఈ ఏడాది 11% నుంచి 12% వరకు ఉండే అవకాశాలున్నట్టు ప్రాథమిక అంచనా. గ్యారంటీలకు 60,000 కోట్లు అవసరం. నిధుల కేటాయింపులో 6 గ్యారంటీలకు తొలి ప్రాధాన్యం ఉన్నారు. వీటి అమలుకు వచ్చే ఏడాది దాదాపు 60,000 కోట్లకు పైగా అవసరమని అంచనా. ఈ కారణంగానే విద్యుత్, వ్యవసాయం, సంక్షేమ రంగాలకు కేటాయింపులు భారీగా పెరగనున్నాయి. ఉదాహరణకు మహిళలకు ప్రతి నెల 2,500 పథకం అమలుకే 20,000 కోట్లను సంబంధిత శాఖ అడిగినట్టు తెలుస్తోంది. నెలకి 200 యూనిట్ల ఉచిత కరెంటుకు 4,200 కోట్లు, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణానికి 5,000 కోట్లు, ఇలా ప్రతి హామీకి భారీగా నిధులు కావాలని ఆయా ప్రభుత్వ శాఖలు కోరినట్లు సమాచారం. సామాజిక ఆర్థిక సర్వే లేనట్లే. సాధారణంగా ఏటా శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజునే రాష్ట్ర సామాజిక ఆర్థిక సర్వే నివేదికను ప్రభుత్వం విడుదల చేయడం ఆనవాయితీ. ప్రస్తుతం ఓట్ ఆన్ అకౌంట్ ప్రవేశపెడుతున్నందువల్ల ఈ నివేదికను విడుదల చేయడం లేదని తెలుస్తోంది. ఎన్నికల తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టే సమయంలో దీన్ని విడుదల చేస్తారని సమాచారం.